శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి చేసేటువంటి ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులుకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎప్పుడూ ఎదురు చూడనటువంటి పరిస్థితిలో నుంచి ఒకరు సహాయం చేయటం అనేది మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజగ్రహ స్థితి రీత్యా ఈ రాశి వారికి పొలిటికల్గా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనుల్లో ఒక మైండ్ బాడీ రెండు కలిపి పనిచేస్తే ఎలా ఉంటుందో అంత కాన్సన్ట్రేటివ్గా పనిచేయగలుగుతారు. 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటారు. 10 మందిలో గుర్తింపు పొందుతారు. 10 మంది మీతో పని చేయించుకోవాలి అని చెప్పి ఇష్టపడతారు. మీతో ఉండాలని చెప్పి ఇష్టపడతారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. వారు మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తిస్తూ ఉంటారు. ప్రమోషన్స్లో, ఇంక్రిమెంట్స్లో మిమ్మల్ని మిమ్మల్ని ప్రోత్సహించాలి అని చెప్పి స్థితిలో మీరు ఉంటారు. కోర్టు పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల్లో మీరు చేసేటువంటి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఒక సానుకూలమైనటువంటి ఫలితం మీరు పొందగలుగుతారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో మధ్యవర్తుల ద్వారా చర్చించుకోవాలనుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు వెళ్తూ ఉంటుంది జీవితం. కోర్టు వ్యవహారాల్లో, పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో, డైవర్స్ కేసుల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. రెండో వివాహ ప్రయత్నాలకి సిద్ధమవుతారు. దానికి తగినట్టుగానే గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు పొందగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ క్లియర్గా రాయగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉంది. గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనము, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల అనుకూలత కోసం కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శివారాధన చేసుకోవటం, వాటితో పాటు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.